జై శ్రీరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అక్షర విహారి. ఇప్పుడు ఒక మంచి మాట చెప్పుకుందాం. అసలు నిద్ర లేవగానే ముందు వేటిని చూడాలి అనేది ప్రశ్న. నిజానికి నిద్ర లేచి లేవగానే వీటిని చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందండి. ఎవరైనా ధ్యానం చేసేవారు ఉంటే వారు ధ్యానం చేసిన తరువాత ఆ చూపు కనుక మీ మీద పడితే అంతా శుభమే. అదృష్టవంతుణ్ణి చూస్తే శుభం జరుగుతుంది. గోవుని కానీ గోవు యొక్క పృష్ఠ భాగాన్ని కానీ చూసినా శుభం కలుగుతుంది. అగ్నిహోత్రుణ్ణి దర్శించుకోవడం శుభప్రదం. హోమాన్ని, యజ్ఞాన్ని లేదా హోమం చేసేటటువంటి వారిని చూసినా శుభప్రదమే. వేద పండితులని చూస్తే శుభప్రదం. నిద్ర లేవగానే మన అరచేతులను చూసుకుంటే శుభం. సమస్త దేవతలు మన అరచేతిలోనే ఉన్నారు. అన్నిటికన్నా మంచిది తులసిని చూసినట్లయితే ముల్లోకాలలో ఉన్న పవిత్ర తీర్థాలన్నీ దర్శించుకున్నంత పుణ్యం. మీరు నాతో ఏకీభవిస్తారు అనుకుంటున్నాను. మీరు ఓకే అనుకుంటే కమెంట్స్ బాక్స్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఈరోజు ఒక మంచి మ్యారేజ్ ప్రొఫైల్తో మీ ముందుకి వచ్చేసా. అబ్బాయి పేరు సృజన్. ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/2/1989. ఖమ్మంలో పుట్టాడు. వీళ్ళది రెడ్డి కులం. సృజన్ రెడ్డిది ఉత్తర నక్షత్రం. హైట్ వచ్చేసి 5'7" ఇంచెస్. డిప్లొమా చదువుకున్నాడు. హార్డ్వేర్ అండ్ ఇంటర్నెట్ ప్రొఫెషనల్. బాగా సంపాదిస్తున్నాడు. అయినా మీకు తెలియంది ఏముంది? హార్డ్వేర్ ప్రొఫెషనల్స్ ఎంతెంత సంపాదిస్తున్నారు అనేది మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఇక వీళ్ళ నివాసం వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉంటున్నారు. తండ్రి గారు రిటైర్డ్ ప్రైవేట్ ఎంప్లాయీ. ఇక తల్లి గారు హౌస్ వైఫ్. త్వరగా మీ ప్రొఫైల్స్ని hindumatrimony.net వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి మరి. ఇక లేదా మీ పూర్తి వివరాలని మరియు మీ ఫొటోస్తో సహా మా వాట్సాప్ నెంబర్ 8860888973కి పంపించండి. పెళ్లి చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నెలగడ్డ జ్యోతి గారు మాత్రమే. ఇక బ్రాహ్మణుల కోసం మీరు jyotimatrimony.comలో రిజిస్టర్ చేసుకోవాలి. హిందువులలో అన్ని కులాల వారి కోసం hindumatrimony.netలో రిజిస్టర్ చేసుకోవాలి.